హలో అండి. జున్ను అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. కానీ ఈ కాలంలో జున్ను పాలు దొరకడం అనేది చాలా సమస్య అండి. కాబట్టి ఆ జున్ను పాలు లేకుండా అలాగే కొంతమంది ఎగ్స్‌తో చేస్తారండి. కొంతమందికి ఎగ్స్ తినరు కాబట్టి వాళ్ళ కోసం ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో సింపుల్‌గా చేసి జున్ను పౌడర్‌తో జున్నుని తయారు చేసి చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ చూసి చక్కగా మీ ఇంట్లోనే హ్యాపీగా జున్ను పౌడర్తో జున్ను చేసుకోండి. అచ్చం జున్నులానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అచ్చం జున్ను పాలతో చేసినట్లే టేస్ట్ ఉంటుంది. దీనికి కావలసినవి మనకి ఒక పాల ప్యాకెట్ తీసుకోండి, 1/2 లీటర్ తీసుకోండి, అలాగే బెల్లం గడ్డ ఒకటి తీసుకోండి, తర్వాత యాలకులు, మిరియాలు ఇవి తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని పచ్చి పాలను ప్యాకెట్ని ఓపెన్ చేయండి. మీ ఇష్టం ఏ ప్యాకెట్ అయినా మీరు తెచ్చుకోవచ్చు. నేను సంగం వాడుతున్నాను. ఆ పాలను ఒక గిన్నెలో పోసి అందులో మనం ముందుగా తరిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లాన్ని అందులో వేసి బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. అది మొత్తం కరిగిపోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దాన్ని మనం వడకట్టుకోవాలండి. లేకపోతే బెల్లంలో ఉండే ఏమైనా చెత్త ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పోతాయి. మనం తినేటప్పుడు ఇబ్బందిగా ఉండకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందులోకి మనం అలా ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వడపోసుకున్న తర్వాత కామధేను వాళ్ళది జున్ను పౌడర్ అండి. ఇది మనకి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచిగా ఉంటుంది. ఇంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. సో మనం అవి వడపోసుకున్న దాంట్లో పూర్తిగా బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత స్వీట్ అయితే తినగలరో చెక్ చేసుకొని అంత స్వీట్ వరకు మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అందులోకి మనము ఈ కామధేను వాళ్ళ జున్ను పౌడర్ని వేసుకుంటూ బాగా ఉండలు కట్టకుండా తిప్పుకోండి. నేను ఉపయోగిస్తున్న దాన్ని చూస్తున్నారు కదా, విస్క్, దాన్ని యూజ్ చేస్తే మీకు ఉండలు కట్టకుండా సింపుల్గా అవుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే గరిటెతోనైనా సరే తొందరగా ఇలా తిప్పుకుంటూ ఉండండి. అవి ఉండలు కడితే మళ్ళీ చాలా అంత బాగుండదు అనమాట. సో అందుకని ఉండలు కట్టుకోకుండా చక్కగా తిప్పుకోండి. నేను అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఇంకా స్పీడ్గా కనిపిస్తుంది. మీరు ఉండలు కట్టుకోకుండా తిప్పుకోండి. అలా మొత్తం తిప్పుకున్న తర్వాత మీరు అన్ని క్వాంటిటీగా చూసుకోండి. మీరు ఖచ్చితంగా 1/2 లీటర్ పాలు తీసుకుంటే ఆ కామధేను పౌడర్ ఉంది కదా, జున్ను పౌడరు, దాన్ని మొత్తం వేయాల్సిందేనండి. అందులోకి మనం ఒక 4 యాలకులు అలాగ చీలికలుగా చేసుకొని కొంచెం పచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. అందులోకి మనం మిరియాలు కూడా వేసుకుంటున్నామండి. మిరియాలు ఎందుకు వేసుకుంటారంటే చాలామందికి డౌట్ వస్తూ, అజీర్తి సమస్య ఏమైనా ఉంటే మిరియాల వల్ల అది క్యూర్ అవుతుందన్నమాట. అందుకని మిరియాలను జున్నులో యూస్ చేస్తారు. మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మీకు ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకోండి. మీకు కొంతమందికి జున్ను వేడిగా ఉంటే తినాలనిపిస్తుంది, కొంతమందికి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తినాలనిపిస్తుంది. మీకు ఎలా తినాలనిపిస్తుంది? ఎలా అయినా బాగానే ఉంటుందండి. మనం డబల్ బాయిల్ మెథడ్లో ఇప్పుడు దీన్ని జున్నును ఉడికించాలి. దానికి ఏమీ లేదండి, మీరు ఒక పెద్ద గిన్నె కానీ లేకపోతే ఇడ్లీలు వేసే పాత్ర ఉంటుంది కదా, అందులో ఒక స్టాండ్ పెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి అందులో మీరు ఏదైతే గిన్నె పెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నెని దానిపైన పెట్టి ఒక 30 to 35 మినిట్స్ వరకు మీరు దాన్ని వదిలేయాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత 30 to 35 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఒక చాక్ తీసుకొని మధ్యలోకి ఇలాగా పొడిచి తీస్తే మీ చాక్కి ఏమి అంటుకోదనమాట. అలా ఉంటే మన జున్ను రెడీ అయిపోయినట్టు లెక్క. సో అలా అయినప్పుడు మీరు దాన్ని తీసి పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత మీరు అది ఆరిపోయే వరకు, చల్లారే వరకు కూడా మీరు ఎలాంటి చల్లీలలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టొద్దు. దానంతట తనగా అది ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 అవర్ ఉంచిన తర్వాత తీసి నేను చేసిన విధంగా అలా ఫ్లిప్ చేసి కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అసలు చాలా బాగుంటుంది. మీకు న్యాచురల్గా పాలల్లో నుంచి తిన్నట్టు ఎట్లా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సరే, చూసారు కదా, ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.